భద్రాచలం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట ప్రసన్న కుమారికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత ముత్తవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్ఐ అభ్యర్థుల వయోపరిమితిని 38 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 20,000 పోలీస్ పోస్టులకు సంబంధించి నియామక నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా నియామకాల ప్రక్రియలో జరిగిన జాప్యాలు, కోవిడ్ ప్రభావం మరియు ఇతర కారణాల వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు మా నిరుద్యోగుల్ని నట్టేట ముంచింది. 2 లక్షల పోస్టులు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని ఈరోజు కానిస్టేబుల్కు 20,000 పోస్టులు ఇవ్వకుండా 5,000 పోస్టులు ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ రోజున మేము రోడ్డు మీద వచ్చే పరిస్థితి జరిగింది. మా నిరుద్యోగుల సమస్య పరిష్కరించకుండా ఇప్పుడు లోపల వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఓటర్ల నమోదు, ఓటర్లు చైతన్యం చేయాలి, ఎలా ఓటర్లు ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన మీటింగ్లో మేము వెళ్ళి తెల్లం వెంకట్రావు గారికి మా యొక్క విన్నవించుకున్నాము. మా విన్నపం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అభ్యర్థుల కానిస్టేబుల్ ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాల వయోపరిమితి ఉంది. దాన్ని 36 సంవత్సరాలు పెంచాలి. మరియు ఎస్ఐ 35 సంవత్సరాలు ఉన్న వయోపరిమితిని 38 సంవత్సరాలు చేయాలని మా యొక్క ప్రధాన డిమాండు. మేము నిరుద్యోగులం ఓటేస్తేనే ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది. అలాంటి ఈ ప్రభుత్వం నేడు మా నిరుద్యోగుల్ని నట్టేట ముంచేసి వయోపరిమితి 34 ఉన్న వయోపరిమితిని ఎవరైనా 32 సంవత్సరాలు చేస్తారా? అలాంటిది 32 సంవత్సరాలు చేసి 34 సంవత్సరాల 2 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్న జీవో వ్యాలిడ్ అయిపోతే ఆ వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయకుండా ఆ జీవోని తీసేసి ఈరోజు 87 జీవో అని కొత్త జీవో తీసుకొచ్చి అందులో 7 సంవత్సరాలు ఉన్న వయోపరిమితిని 5 సంవత్సరాలు కుదించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి మేము వినిపించుకునేది ఏంటంటే, గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు తక్షణం భర్తీ చేయాలి. దాంతోపాటు ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగాలన్నీ తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి ఈ నిరుద్యోగుల ఆవేదన తగ్గించాలని కోరుకుంటూ డిమాండ్లు నిరుద్యోగుల తరఫున తక్షణమే ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలి. మీరు 2 లక్షల ఖాళీలు మీరు కాదు, ఇక మళ్ళా కేసీఆర్ కానీ ఇంకో సీఎం వచ్చినా కూడా భర్తీ చేయలేరు. ఉన్న ఖాళీలు భర్తీ చేస్తే మాకు చాలు. కానిస్టేబుల్లు, పోలీస్ శాఖలో, హోంశాఖలో ఉన్న 20,000 ఖాళీలు భర్తీ చేయాలి. మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డీజీపీఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖాళీ భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.